ప్రపంచ డయాబెటీస్ డే 2024 పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ వారి ఆధ్వర్యంలో ఉచితంగా డయాబెటీస్ స్క్రీనింగ్ పరీక్షలు, డయాబెటీస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని డయాబెటీస్ అవగాహనపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా డయాబెటీస్ రాకుండా అదుపు చేయవచ్చన్నారు. మంచి జీవన విధానం, వ్యాయామం, ఆహారం తీసుకోవడం ద్వారా మధుమేహ నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. జగిత్యాల పట్టణం నేడు వైద్యానికి హబ్గా మారిందని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాల నియోజకవర్గంలో 28 పల్లె బస్తీ దవాఖానాలు మంజూరు అయ్యాయని, జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో ప్రజలకు మెరుగైన వైద్యం లభిస్తోందని కొనియాడారు. ఐఎంఏ ఆధ్వర్యంలో పల్లెల్లో, దూర ప్రాంతాల్లో ప్రజలకు ఉచిత హెల్త్ క్యాంపులు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నూతన ఐఎంఏ కార్యవర్గ సభ్యులు సేవా కార్యక్రమాలు, ఉచిత క్యాంపులలో ముందు వరుసలో ఉండటం అభినందనీయమన్నారు. సార్ ఇది చూడండి సార్. అధ్యక్షులు మిత్రులు ఏర్పాటు చేసిన ఫ్రీ డయాబెటిక్స్ స్క్రీనింగ్ అండ్ దాంతో పాటుగా అవేర్నెస్ ప్రోగ్రామ్ అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన సందర్భంలో వచ్చిన జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా మాట్లాడాలి. రాకుండా చూసుకోవాలి. రెండవది, వచ్చిన తర్వాత దాన్ని నియంత్రించుకోవాలి. మరి ఏ రకంగా చూసుకోవాలి, ఏ రకంగా నియంత్రించుకోవాలి అనేది నేను డాక్టర్ కాబట్టి నేనంతా మొదలుపెట్టేంటంటే మా సీనియర్ డాక్టర్ స్పీచ్ డెఫినెట్గా మరొక కంటి వ్యాధి కూడా నాకు కొంత అవగాహన ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే షుగర్లో వచ్చి డాక్టర్ ఉంటారు. మరొక కంటి డాక్టర్గా ఎమ్మెల్యే ఎప్పుడు కంటి డాక్టర్గా ఈజ్ ద మిర్రర్ ఆఫ్ ద బాడీ డయాబెటీస్ అంటారు. అంటే షుగర్ వ్యాధిలో ఒక మిర్రర్ అని చెప్తాను. శరీరంలో అవయాల్లో ఏ మార్పు వస్తుందో అది అనేది కంటి లోపల లక్షణాలు వచ్చినప్పుడు కనబడుతుంది. రెటీనా క్యాపిలరీ లెవెల్ అంటే అత్యంత చిన్న రక్త నాళాలు చూసేది కనబడేది డైరెక్ట్గా పెద్ద పరికరం లేకుండా ఒక కంటి లోపల మీరు చూస్తుంటే అప్పుడు డాక్టర్లు ఇక్కడ పెట్టుకుని దాని విధానంగా చూస్తాం. అందులో సో ఎప్పుడైతే ఆ మార్పులు కనబడతా ఉంటాయో కంటి లోపల, శరీరం లోపల మిగతా అవయవాలు ముఖ్యమైన మెదడు కావచ్చు, గుండె కావచ్చు, ఇతర అవయవాల్లో కూడా ఆ మార్పులు వస్తున్నాయి. అందుకే డయాబెటీస్ కానీ ఇలాంటి సీరియస్ మెడిసిన్స్ కానీ కంటి పరీక్ష కూడా చేయించుకోమని చెప్తా ఉంటాం. దాంతో పాటుగా షుగర్ ఉన్న వాళ్ళకి క్యాటరాక్ట్ ఎక్కువ రావడం ఇవన్నీ కూడా చెప్తా ఉంటాం. ముఖ్యంగా ఇక మీరు కల్పించిన శాసనసభ్యులుగా ఈరోజు సగర్వంగా చెప్పుకోవచ్చు, జగిత్యాల ప్రాంతం అనేది ఒక మెడికల్ హబ్ అయిపోయింది. డాక్టర్గా నేను ఉండడం, అప్పుడున్న వైద్య శాఖ మంత్రితో కావచ్చు, ముఖ్యమంత్రి గారితో అందరితో సత్సంబంధాలు ఉండడంతో ఇక్కడే మనకు ఎదురున్న నర్సింగ్ కళాశాల గవర్నమెంట్ ఉంటుంది. బిల్డింగ్ శాసనసభ్యులు అన్నగారు మాట్లాడడం అరువులు ఉండిపోయింది. వెంటనే మా ఐఎంఏ డాక్టర్లు కృషి పోతుంది. అది మంజూరు తెచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే ఇదే హాల్లో మీటింగ్ పెట్టుకొని నర్సింగ్ సిస్టర్సే బాగా ఇంపార్టెంట్. పోదురు దవాఖాన నేను ఒక్కరుంటే 20 మంది కాపాడాలి ఉంటుంది ఏదో. సో అది వస్తే మన ప్రజలకు లాభం అవుతుందని చెప్పి మా ప్రైవేట్ డాక్టర్లు కూడా కొంత నిధులు సమీకరించి బయటరించి వాళ్ళకు భోజనము, హాస్పిటల్ అట్లా మొదలుపెట్టి తర్వాత దాదాపు 18 కోట్లు కూడా పెండింగ్. తర్వాత మెడికల్ కాలేజ్ వచ్చింది, మాతా శిక్ష వచ్చింది. ముందర ఒక పెద్దలో బిల్డింగ్ చూస్తాం.